ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకవైపున నాదెళ్ల మనోహర్ జనసేన నుంచి మంత్రి, అట్లాగే సివిల్ సప్లైస్ మంత్రి, తాజా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. రైతుల ఖాతాల్లో 24 గంటలను డబ్బులు వేశాం అన్నటువంటి విషయాన్ని ఆయనకి చెప్పి ఆ డబ్బులు రీఎంబర్స్ చేయాల్సింది వాళ్ళే కదా కేంద్రం నుంచి. అలాగే జనవరి నుంచి గోధుమలు, రాగి అదనంగా కేటాయించమని అడిగారు. దానికి కూడా కేంద్ర మంత్రి అంగీకరించారు. ఆ తర్వాత నాదెళ్ల రైతులకి ఒక విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు కదా, మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకుంటున్నారు వరి, ఎన్ని వార్తలు వస్తున్నాయి కదా, అలా తక్కువకు అమ్ముకోవద్దు అంటూ, దళారులకు అమ్ముకోవద్దు అంటూ నాదెళ్ల చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక అందించాం అన్నటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి తెలంగాణ నాయకులు కొంతమంది చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో, మొన్న దిష్టికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన క్యాజువల్గా ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటని వివాదం చెయ్యొద్దు అన్నటువంటి విషయాన్ని అక్కడ జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఢిల్లీలో చెప్పుకొచ్చారు.